AR9 భక్తి టీవీ సమర్పించు రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం। AR9 భక్తి టీవీ ప్రేక్షకులకు ముందుగా శ్రీ పరాభవ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు। కొత్త సంవత్సరం వచ్చిందంటే ఆ సంవత్సరం ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలో మెదులుతుంది। ఇక ఉగాది అంటే రాశి ఫలాలు ఎలా ఉంటాయి, ఆదాయ వ్యయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది। అంతేకాక ఉగాదికి పంచాంగ శ్రవణం అనేది మన ఆచారం। శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రము సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ తిరుపతి నుండి శ్రీ కాళిత శివకుమార్ గురువు గారు రాశి ఫలాలను సవివరంగా తెలియజేస్తున్నారు। మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా। ఓం నమ శివాయ। హాయ్ అండి, అందరికీ నమస్కారం। ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ అలివేలు మంగాపురం తిరుపతి। నేను మీ శివకుమార్ కాగిత। శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ। వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4। ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అప్పు చేసైనా సరే ఏదో సామెత చెప్పినట్టుగా పప్పు కూడా తినాలి అన్నట్టుగా చేస్తారు। వీరు అనుకున్నది సాధిస్తారు। గృహ నిర్మాణం, స్థిరాస్తులు కొనుగోలు వగైరా వ్యవహారాలు నెరవేరుతాయి। అన్ని విధాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి। గురువు కూడా అనుకూలంగా ఉన్నాడు। రాబోయే రోజుల్లో నేను ఇది చేద్దాం అనుకున్నాను, క్రితం ఎప్పుడో అనుకున్నాను, అది ఇప్పటికి నెరవేరింది అనేటువంటి పరిస్థితులు అయితే వస్తాయి। సంతృప్తికరంగా ఉంటుంది। జీవితంలో కాస్త నెగ్గగలిగాను, ఏదో సాధించాను అనేటువంటి ఒక సంతృప్తి అయితే పొందగలుగుతారు। కానీ మీరు కొంత వీలున్నంత వరకు అశ్రద్ధలు చేసే మనస్తత్వం ఉంది కాబట్టి కొంత త్వరితగతిని చేసుకున్నట్లయితే మరింత సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది। ఈ సంవత్సరం మీరు కేతువుకి దానం ఇవ్వండి। ఉలవలు 1.5 కిలో దానం ఇచ్చినట్లయితే మంచి సత్ఫలితాలు పొందగలుగుతారు। ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఈశ్వరారాధన చేయండి, మంచి సత్ఫలితాలు పొందగలుగుతారు। గురువు గారు చెప్పిన రాశి ఫలాలు విన్నారు కదా, మళ్ళీ రాశి ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం। ధన్యవాదాలు।